గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. తెలంగాణ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలను కూల్చివేయటానికి తీసుకువచ్చినటువంటి ఒక సంస్థ హైడ్రా. ఇది అందరికీ తెలిసినటువంటిదే. ఇది వరుసపెట్టి చాలామంది ప్రముఖ రాజకీయ నేతలు, సెలబ్రిటీల నిర్మాణాలను కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈరోజు సినీ నటుడు నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ని కూల్చివేయటం జరిగింది. దీనికి సంబంధించే హీరో నాగార్జున స్పందించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఈ ఎన్ కన్వెన్షన్కి సంబంధించి ఇది అక్రమ నిర్మాణం అని చెప్పి గతంలో నోటీసులు ఇచ్చినటువంటి మాట వాస్తవమేనని, దీని మీద తాము కోర్టుకి వెళ్ళటం జరిగిందని, కోర్టు ఎటువంటి చర్యలు చేపట్టవద్దని చెప్పి స్టే కూడా ఇచ్చిందని, అయినా సరే హైడ్రా అక్రమంగా దీన్ని కూల్చివేయటం జరిగిందని, ఇది పాస్బుక్ ఉన్నటువంటి పట్టాదారు భూమి అని, ఇది ఎవరి పబ్లిక్ ప్రాపర్టీ కాదు, అలాగే చెరువుని ఆక్రమించి కట్టామని చెప్తున్నారు. చెరువుకి సంబంధించి ఒక్క అంగుళం భూమి కూడా మేము తీసుకోలేదని, ఇది పూర్తిగా ప్రైవేట్ భూమి, తమ సొంత భూమి అని చెప్పి నాగార్జున తెలియజేయటం జరిగింది. కూల్చివేత చేపడుతున్నాము అని చెప్పి కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదని, గతంలో ఇచ్చినటువంటి నోటీసులే తప్ప కూల్చివేతలు చేపడుతున్నట్లుగా నోటీసులు ఏమాత్రం ఇవ్వలేదని, అలాగే తాను చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తినని, కోర్టు గనక ఇది అక్రమ నిర్మాణమే కూల్చివేయండి అని చెప్పినట్లయితే తానే కూల్చివేతకు సహకరించి కూల్చివేసేటువంటి వాడినని, ప్రభుత్వం వచ్చి కూల్చేదాకా వెయిట్ చేసేవాడిని కాదని, అయితే స్టే ఇచ్చినా కూడా ప్రభుత్వం అక్రమంగా దీన్ని కూల్చివేయటం ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, నాగార్జున దీన్ని ఆక్రమించి కట్టాడు అనేటువంటి భావన ప్రజలకు కలుగుతుందని, కాబట్టి అక్రమంగా కూల్చివేతలు చేపట్టినటువంటి హైడ్రా మీద చర్యలు తీసుకుంటామని, చట్టపరంగా దీన్ని న్యాయస్థానంలోనే ఎదుర్కొంటామని, దీని మీద కోర్టులో కేసు వేయబోతున్నట్లుగా నాగార్జున తెలియజేయడం జరిగింది.